అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఫిలడెల్ఫియా. టేకాఫ్ అయిన కాసేపటికే దుర్ఘటన. సిబ్బంది సహా 6 మృతి. అమెరికాలో జరుగుతున్న వరుస విమాన ప్రమాదాలు అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగానూ సాంకేతిక లోపాల వల్లనో తరచూ ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలోని ఫిలడెల్ఫియా రాష్ట్రంలోని రూజ్ వెల్ట్ మాల్ సమీపంలో విమానం కూలడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దగ్గరలోని ఇళ్లకు నిప్పు అంటుకొని పలు వాహనాలు కూడా కాలిపూడుతయ్యాయి. ప్రమాదానికి గురైన ఈ విమానం మెడికల్ ట్రాన్స్పోర్టర్గా అధికారులు గుర్తించారు. ఆ సమయంలో విమానంలో 4 సిబ్బందితో పాటు ఓ చిన్నారి, ఆమె తల్లి ఉన్నారు. వీరంతా ప్రాణాలు కోల్పోయారు. మెక్సికోకు చెందిన చిన్నారి అనారోగ్యంతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఫిలడెల్ఫియాలో చికిత్స అందించారు. అనంతరం తిరిగి మెక్సికోకు తీసుకువెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా ఇటీవల ఆర్మీ హెలికాప్టర్, పౌర విమానము ఘటన జరిగి 2 రోజులు గడవక ముందే ఈ ప్రమాదం జరగడంతో ప్రజలు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం లేయరల్ జెట్ 55 అనే చిన్న విమానం ఈశాన్య ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 6:30 బయలుదేరింది. టేకాఫ్ అయిన 6 కిలోమీటర్ల లోపే మిస్సౌరీలోని స్ప్రింగ్ ఫీల్డ్ బాన్సాన్ నేషనల్ ఎయిర్పోర్టుకు వెళ్లే మార్గంలో కూలిపోయింది. వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపైన FAA నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు చేపట్టాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. కాగా బుధవారం రోజు తెల్లవారుజామునే ఓ ఆర్మీ హెలికాప్టర్, పౌర విమానం ఢీకొని 67 మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో ప్రమాదం జరగడంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విమాన ప్రమాదం పైన స్పందించిన కామన్వెల్త్ ఆఫ్ పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాఫ్రియో మాట్లాడుతూ తాను ఫిలడెల్ఫియా మేయర్తో మాట్లాడానని, పరిస్థితిని నిశితంగా అంచనా వేస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఈ ప్రమాదం వల్ల ఎంతమంది గాయపడ్డారనేది తెలియాల్సి ఉంది.